నమస్తే అమ్మ, అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో ఇప్పుడిప్పుడే వస్తున్న పచ్చి మామిడికాయ, కొత్తగా వస్తున్న మామిడికాయలతో మామిడికాయ క్యారెట్ పచ్చడి చేసుకుందాం. ఇదిగో అమ్మ, పచ్చడి కావాల్సిన ఇందాక మామిడికాయలు క్యారెట్లు చూపించాను కదా, ఇవన్నీ ముక్కలు తరుక్కున్నా. 2 క్యారెట్, 1 పెద్ద మామిడికాయ, 1 గుప్పుడు ఎల్లుల్లిపాయలు, ఇవిగా పచ్చిమిరపకాయలు, మన కారానికి తగ్గట్టుగా, మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, నువ్వుపప్పు, నూనె, ఉప్పు, పసుపు. ఇంతవరకు ఇవి వేయించుకుందాం, తర్వాత పోపు తర్వాత పెట్టుకుందాం. మిక్సీలో వేసుకున్నాక ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు 2 వేసుకోవాలి. 2 వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మామిడికాయ కదా, క్యారెట్ మామిడికాయకి 2 వేసుకోవచ్చు. ఒకటి కావాల్సిన వాళ్ళు అయినా వేసుకోవచ్చు, కానీ 2 వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నువ్వు పొయ్యి ఆన్ చేసుకుని ఆయిల్ పోసుకున్నాం. కొద్దిగా మిరపకాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేయించుకున్నాం. ఎండుమిరపకాయలు ఎవరి కారాన్ని తగ్గట్టు వాళ్ళు. మామిడికాయ పులుసు కదా, కారం ఎక్కువగా పడుతుంది. ఇప్పుడు నువ్వులు కూడా వేసుకున్నాం, 4 స్పూన్లు వేసుకున్నాం, కమ్మగా ఉంటాయి. దీంతో పాటే వెళ్తాయి అన్నమాట, అన్నీ కలిసి మిక్స్ పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు ఎగిపోయిన తర్వాత నువ్వు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, నువ్వులు, ఎండుమిరపకాయలు, ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకున్నాం తాలింపులోని. నువ్వులు వేగినాయి కదా, మంచి స్మెల్ వస్తుంది. ఇది చల్లారాక అప్పుడు మిక్సీ పట్టుకున్నాం, ఆఫ్ చేసేస్తున్నాం. నువ్వులు వేసేది ఎక్కువ బరగ్గా వేసుకోవాలి. ఇది మళ్ళీ ఎల్లుల్లిపాయ మామిడికాయ వేసుకున్నాం. ఎల్లుల్లిపాయలు మామిడికాయ మెత్తగా నలిగిపోయింది. చాలు తీసేస్తాం. మనం చేసుకున్న పచ్చడి తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు ఇవి తాలింపు దినుసులు అన్నీ వేసుకుని, ఆయిల్, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎల్లుల్లిపాయి, పచ్చడి కనుక కొద్దిగా తక్కువగా వేసుకుందాం. మెంతులు 1 స్పూన్ ఏమో, మినపగుళ్ళు, జీలకర్ర, ఆవాలు 2 తాలింపు పెట్టుకుందాం. పచ్చడి కదా, కొద్దిగా వేసుకుందాం ఆయిల్. ఆవాలు వేసుకున్నాం, మెంతులు వేసి
మినప్పప్పు వేసుకున్నాం. పోపు దినుసులు నోటి తగిలితే బాగుంటాయి. ఆవాలు, జీలకర్ర, జీలకర్ర కర్రీ తాలింపు వేగిపోయింది. చక్కగా దోరగా వేయించుకోవాలి. మాడకుండేలాగా వేడిగా తాలింపు కమ్మని పుల్లని క్యారెట్ మామిడికాయ చట్నీ నువ్వులేసి. అంతేనండి, మన మామిడికాయ క్యారెట్ పచ్చడి రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.